చాలా బాధాకరమైనటువంటి ఘటన. కలకత్తాలో నడిబొడ్డున ఉన్నటువంటి ఆర్జీ కేర్ హాస్పిటల్లో పీజీ చదువుతున్నటువంటి అమ్మాయి పైన లైంగిక దాడి చేసి చంపేయటం అనేది చాలా అమానుష్యము. దీన్ని ఐద్వాగా ఖండిస్తూ ఉన్నాం. ఒక్కరే కాదు, చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ బయటికి తీయాల్సినటువంటి అవసరం ఉందని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటున్నామంటే పోస్ట్ మార్టం రిపోర్టులో డాక్టర్సే చెప్తా ఉన్నారు, ఆ శరీరం మీద, అమ్మాయి శరీరం మీద దాదాపు 100 పైగా గాయాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. దాంతోపాటు అమ్మాయి యోనిలో 150 గ్రాముల వీర్యం ఉన్నది. దీన్ని చూసినట్లయితే ఒక్కరు కాదు, చాలామంది సామూహికంగా అత్యాచారం చేసి ఈ అమ్మాయిని చంపేశారని డాక్టర్సే చెప్తా ఉన్నారు. మరి చెప్తా ఉంటుంటే అక్కడ ఉన్నటువంటి మమతా బెనర్జీ ఏం చేస్తూ ఉందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. పోలీస్ యంత్రాంగం ఏం చేశారు? చాలా నిర్లక్ష్యంగా అమ్మాయే ఆత్మహత్య చేసుకుందని మాట్లాడారు. కేసును పక్కదారి పట్టించే విధంగా వ్యవహరించిన తర్వాతనే అక్కడ ఉన్నటువంటి హైకోర్టు జోక్యం చేసుకొని సిబిఐకి ఒప్పగించింది. ఇంత అన్యాయమా? ఒక కోర్టు జోక్యం చేసుకొని సిబిఐకి అప్పగించడం ఏంటి? పోలీసు యంత్రాంగం ఒక పక్క నిర్లక్ష్యం అయితే మమతా బెనర్జీ కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. మమతా బెనర్జీని బర్తరఫ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక కరోనా టైంలో డాక్టర్లు ప్రజలకు సేవలు అందించినటువంటి దేవుళ్ళుగా భావించారు ప్రజానికం. అట్లాంటి డాక్టర్స్ ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అమ్మాయి దాదాపు 36 గంటలు ప్రజలకు సేవ చేసి కనీసం 2 గంటలైనా సేద తీద్దాము, పండుకుందాము అని అమ్మాయి కనీసం అక్కడ ఉన్నటువంటి రెస్ట్ రూమ్స్ లేక సెమినార్స్ హాల్లో పండుకుంటే రక్షణ లేదా? హాస్పిటల్లో రక్షణ లేదా? అందరూ మూకుముడిగా వచ్చి అమ్మాయిని అత్యాచారం చేసి చంపేశారు. ఒక్కరు కాదు, చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ వెలికి తీయాలి, సమగ్ర విచారణ జరపాలి, అందరికీ కూడా కఠినమైనటువంటి శిక్షలు వేయాల్సినటువంటి అవసరం ఉందని ఐద్వాగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఒక్కటే కాదు, దేశవ్యాప్తంగా అనేక మంది మహిళలు అన్ని రంగాలలో ముందుకు పోతున్నారు. వైద్యంలో కానీ, క్రీడల్లో కానీ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో కానీ తనకు వారు ముందుకు పోతూ అనేక విజయాలు సాధిస్తున్నటువంటి నేపథ్యంలో మహిళల పట్ల వివక్షత ఉండటం వల్లనే మణిపూర్ ఘటన చూసినట్లే అయినా మనకు కనిపెడతా ఉంది. అట్లాగే మా బిల్కిస్ బాను విషయంలో కానీ, మణిపూర్ ఘటన విషయంలో కానీ ఇవాళ ఏంటి ఇవన్నీ? ఈ ఘటనలు వరుస పరంపర ఘటనలు జరుగుతూ ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం చట్టాలు పటిష్టంగా లేకపోవటం ఒక కారణమైతే, మద్యము, డ్రగ్స్ విపరీతంగా విచ్చలవిడిగా అమ్ముతూ ఉన్నారు దేశవ్యాప్తంగా. దీన్ని బంద్ చేయాలి. దీన్ని బంద్ చేసే దాని మీద విద్యార్థులందరూ మొత్తం ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది. ఓ పక్క మద్యాన్ని నియంత్రించాలి, మరో పక్క మాదక ద్రవ్యాలు నిషేధించే విధంగా విద్యార్థులందరూ ఉద్యమించాలి. మరో పక్క సెల్ ఫోన్లో దాదాపు 250 పైన పోర్నో వెబ్సైట్లు ఉన్నాయి. వీటిని కూడా నిషేధించే విధంగా విద్యార్థి లోకం అందరూ ఐక్యంగా ఉద్యమిస్తేనే మన చట్టాలు పటిష్టంగా అమలవుతాయి. విద్యార్థులారా, ఎందుకంటే అమ్మాయిపై జరిగినటువంటి ఘటన చాలా భయంకరంగా ఉంది, చాలా క్రూరంగా ఉంది, చాలామంది ఊహించినటువంటి ఘటన ఇది. అందుకే అమ్మాయికి న్యాయం చేయాలి. న్యాయం చేయడానికే ఈరోజు ఇక్కడ చాలామంది జేఏసీ ఆధ్వర్యంలో మేమందరం కూడా విద్యార్థులు అందరూ కూడా పిలిపించారు. వాళ్ళందరికీ మేము మద్దతుగా ఉన్నాం. న్యాయం జరిగే వరకు మీకు తోడుగా ఉంటామని వచ్చాం, ఇక్కడ ఉన్నాం. అందుకే అమ్మాయి న్యాయం జరిగేదాకా ఆ నిందితుల్ని మొత్తం కూడా ఎవరనేది తేల్చి వాళ్ళ మీద కఠినంగా శిక్షించేదాకా మా ఐద్వా పోరాటం చేస్తామని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.